హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలా ఉన్నారు? మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఉపాధి కూలీలు చూశారు కదండి ఏ విధంగా అయితే చెరువులు అయితే పనిచేస్తున్నారో. ఎండ అయినా సరే లెక్క చేయకుండా అయితే వారి పని అయితే వారు చేసుకుంటున్నారండి. చూడండి ఒకసారి, జనం అంతా కూడా వారి పనిలో వారైతే నిమగ్నమై ఉన్నారు. వీరు తీసిన మట్టి అంతా కూడా గట్టుగా అయితే పోస్తున్నారండి. అలాగే గట్టు కూడా క్లీన్ చేశారు. ఒకసారి చూడండి, మొత్తం అంతా ఇవి గట్టు కనపడుతుంది కదండి, ఆ గట్టు కూడా నీట్గా అయితే చేయడం జరిగింది. ఈ విధంగా పని అయితే చేస్తున్నామండి మొత్తం అంతా. మరి అదే అడుగుతుంది. పని అయితే అయిపోయిందండి. ఇక మొత్తం అందరూ కూడా ఇంటికైతే వెళ్ళిపోతున్నారండి. చూడండి ఎంత లైన్గా నీట్గా అయితే వస్తున్నారో. ఏంటి ముసుగులేంటి? తీసేయండి, ఇది కనపడరు. మీ పేరేంటి? జ్ఞానేశ్వరరావు గారు. మరేంటి అప్పుడే 9:30కి వెళ్ళిపోతున్నారేంటి? 10 దాకా ఉండాలిగా. ఎండ మాడుతుందా? కింద అదే ఎండ ఎక్కువైపోయిందిలే నాయన. తిరిగితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. వెళ్ళండి, అయినా 10 అయిపోయిందిలే, టైం 10:10 అవుతుంది. వెళ్ళండి. హాయ్ అండి, ఇప్పుడైతే కొయిలూడెం చిన్న పని మీద అయితే వెళ్తున్నానండి. పొద్దున్నే పని నుంచి అయితే రాగానే వెళ్దాం అనుకున్నానండి. ఈ ఎండకి జడిసి అయితే వెళ్ళలేకపోయానండి. ఇప్పుడు ఎండ అయితే మామూలుగా 42 డిగ్రీలు అయితే ఉందండి. అంటే ఇప్పుడు కాదండి, ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అయితే అవుతుందండి. ఇప్పుడైతే బయలుదేరి చిన్న పని మీద కొయిలూడు వెళ్తున్నానండి. ఇందాక దాకా 1:30 2 వరకు అయితే 42 డిగ్రీల దగ్గరలోకి అయితే ఉందండి. ఈ ఎండకి జడిసి అయితే వెళ్ళలేకపోయానండి. ఇప్పుడైతే కొయిలూడు వెళ్తున్నానండి. నేను రాజవరం నుంచి కొయిలూడు వెళ్ళే దారిలో అయితే మన పొంగుటూరులో షార్ట్ కట్ నుంచి వెళ్ళొచ్చండి. ఎర్రంపేట టు పొంగుటూరు షార్ట్ కట్ ఉందండి. అక్కడైతే ఈ సీనరేజ్ అయితే ఈ విధంగా కనపడిందండి. మీకు చూపిందామని ఇక్కడైతే ఆగడం జరిగింది. ఒకసారి చూడండి, వరిచేలు కొన్ని కోసేశారు, కొన్ని కోయలేదండి. చూడండి ఎంత చక్కగా కనపడుతుందో. ఇక్కడ కొన్ని పక్షుల సౌండ్స్ కూడా వినపడుతున్నాయి, సరదాగా వినండి. వింటున్నారు కదండి సౌండ్స్ అయితే ఏ విధంగా వస్తున్నాయో. కొన్ని పక్షులు అయితే సౌండ్ చేస్తున్నాయి. ఇక మనమైతే కొయిలూడెం బయలుదేరిపోదామండి. జ్ఞానేశ్వర గారు ఏదో పాట పాడుతున్నారు, పాడండి పర్లేదు. జనని అదేం పాట అది? అదే గట్టిగా చెప్పండి. గరిట్టటియా గట్టిగా వినపడదు ఇందులోకి, గట్టిగా చెప్పండి. ముఖం అడ్డొచ్చిందా? పర్లేదు, గట్టిగా చెప్పాలి. గట్టిగా చెప్పు. నిన్నైతే కొయిలూడెం వెళ్ళాను కదండి. కొయిలూడెం నుంచి వచ్చిన తర్వాత మీకైతే చూపిద్దాం అనుకున్నానండి. కొయిలూడెం నుంచి అయితే వచ్చేసానని. అయితే వీడియో తీయడం అయితే కుదరలేదండి. రాత్రి వచ్చేసరికి 9:30 to 10:30 లోపు అయితే అయిందండి. కొత్త పని అయితే మొదలెడతామండి. సీతామావ అంటారు. ఆ సీతామావలో అయితే కొలతలు వేసిన తర్వాత మాకైతే చెరువులో తాగడానికి అయితే గుణపం అలాగే కత్తి కావాల్సి వచ్చిందండి. ఇక్కడ ఈ రైతుని అడిగి
తేవడానికైతే వచ్చానండి. ఇక్కడ గుణపం అలాగే కత్తి కూడా తీసుకుంటున్నానండి. కత్తి అయితే షెడ్లో ఉందని ఇస్తా అన్నారండి. అక్కడికైతే వెళ్తున్నానండి. ఇప్పుడు ఆ కత్తి తీసుకుని ఈ గుణపం తీసుకుని అయితే ఇప్పుడు కొత్త పని ఎక్కడైతే స్టార్ట్ చేస్తున్నారో అంటే ఈరోజు కాదండి, ఆల్రెడీ ఈరోజు పని చేసామండి. లక్షవారం నుంచి పని చేయడానికి కొత్త పని అయితే చేస్తుంటాం కదండి. ఆ వారం ఇప్పుడు వరకు మేము వేరే చెరువులో అయితే చేసాం కదండి. ఆ చెరువులో అయితే లక్షవారం నుంచి పని ఉండదండి. ఇప్పుడు మేము ఎక్కడికైతే వెళ్తున్నాం ఇప్పుడు చూపిస్తాను మీకు. నేను అక్కడైతే లక్షవారం నుంచి అయితే పని చేయాలండి. గుణపం కత్తి అయితే తీసుకున్నానండి. అక్కడికైతే వెళ్తున్నానండి. చూడండి, మేము కొత్త పని చేసేది అయితే ఇప్పుడు చేనులా కనపడుతుంది కదండి. ఈ చేను దగ్గర అయితే కొలతలు వేసిన తర్వాత కొన్ని గుంజలు అయితే పాతి అక్కడ ముగ్గు అయితే వేస్తారండి. ఎంతవరకు చేయాలి, ఎంత దూరం చేయాలని చూడండి. అక్కడైతే ముగ్గు అయితే వేస్తున్నారండి. చూస్తున్నారు కదండి, ఈ మూల ఇక్కడండి. అక్కడికైతే వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తానండి. ఇప్పుడు మనం అక్కడికైతే వెళ్దామండి. ఇదంతా కూడా చెరువు అండి, సీతమ్మ అంటారు. ఈ సీతమ్మకి పక్కన గట్టు అయితే ఉందండి. ఈ గట్టు నుంచి లోపలికైతే చేస్తున్నారండి. చూసారా, ఇదంతా కూడా సీతమ్మ అండి మొత్తం అంతా. చూడండి, కొలతలు అయితే వేస్తున్నారు. చూడండి, ఈ విధంగా అయితే ముగ్గు అయితే వేస్తున్నారండి. చూసారు కదండి ముగ్గు ఎలా వేస్తున్నారో. ఇక్కడికి ఏపీఓ గారు, ఈసీ గారు కూడా రావడం జరిగిందండి. అలాగే ఎఫ్ఓ గారు. ముగ్గు కావాలి, చేసారా? చెట్లు అయితే ఇక్కడ కలుగులు అయితే పాతాలి కదండి. పాతడానికి అయితే ఈ ముళ్ళకంచెలు అయితే నరికిన తర్వాత వాటిని బాగు చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఇక్కడ పాతడం జరిగింది. చూడండి, అలాగే కొన్ని కర్రలు కూడా తయారు చేయడం జరిగింది. అలాగా 1 మీటర్ వెడల్పులో అయితే కొన్ని చోట్ల అయితే అక్కడ, అలాగే ఇక్కడ, అలాగే ఆ చివర కూడా అయితే ఈ కలుగులు అయితే పాతున్నారండి ఆనమాల కోసం. తర్వాత కర్రలు అయితే కడతారండి అటు ఇటు. ప్రస్తుతానికైతే ఈ కలుగులు అయితే పాతున్నామండి ముగ్గు వేస్తూ. మనకి ఎందుకని వెళ్ళి వస్తే ఇంటర్గా లేకపోతే కొండ వస్తుంది చర్చి పని అట్లా మారిపోతుంది. గాలి ఇప్పుడు దా తీసింది కూడా. మళ్ళీ ల్యాండ్కి మళ్ళీ 10 ఫిల్టర్లకేమో. ఫిల్టర్లకా ఏమండి? ఎందుకండి ఇది ఈ 10 ఎందుకు? పెద్దగట్టు వద్ద ఇక్కడ. ఓహో, తూర్పు గట్టు పెద్దగట్టు. ఇప్పుడు వేసిందేమో పడమటి గట్ట. మాకెందుకు? నాదా మాకు ఆ నీళ్ళు రావు కదండి. రావా? ఆ నీళ్ళు ఎప్పుడు ఆగిపోయి ఎప్పుడు ఆగిపోయి అక్కడ రాకపోతే అతగాడు కాబట్టి అక్కడ నుంచి ఈ కొద్దిగా అంతే. మీరు దిగేలా మీరు దిగే అంత లెక్క కూడా మీరు ఏమొచ్చారు కొట్టించేయారు.
ఈ విధంగా అయితే ఎండలో అయితే గసుకులేసి చెరుకు అయితే రెడీ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా మొత్తం అంతా. ఏపీఏ గారు, ఈసీ గారు, అలాగే టీఏ గారు, ఎఫ్ఓ గారు అయితే ఇక్కడ ఉన్నారు చూడండి మొత్తం అంతా. రైతులు కూడా చెప్పు రైతులు కూడా ఉన్నారండి ఈ చేనుకు సంబంధించిన వాళ్ళు అయితే. చూడండి వెనకాల మొత్తం అంతా ఖాళీగా ఉండి చాలా అందంగా ఉంది కదండి. ఇదంతా కూడా సిద్ధమవ్వండి. ఎండ కూడా ఎక్కువగానే ఉందండి. టైం అయితే 12-10 నిమిషాలు అయిందండి. టైం 12-10 నిమిషాలు అయిందండి. గసుకులు సరిపోతాయా తేవాలా? వెంకటేశ్వర రావాలి గసుకులు. కలుగులు అయితే 4 మూలల పాత్రం జరిగిందండి. చూడండి రేపు అయితే ముగ్గు అయితే వేయాలండి. టైం అయితే చాలా అయిపోయిందని అయితే వెళ్ళిపోతున్నాం అండి. ఇప్పుడైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అండి.